వచ్చేస్తున్న మహావతార్ పరశురామ నరసింహ ఉగ్రరూపం చూశాం. ఇక అరవీర భయంకరుడు పరశురామ వచ్చేస్తున్నాడు. ఈసారి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. నరసింహ థియేటర్లో ఉండగానే పరశురామ పనులు. ఇంతకీ పరశురామ రాకెప్పుడు? హవెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది మహావతార్ నరసింహ. మనుషులే కాకుండా యానిమేషన్ బొమ్మలతో తీసినటువంటి ఈ మూవీ ఇండియాలో యానిమేషన్ సినిమాలకు సరికొత్త దారి చూపింది. డైరెక్టర్ అశ్విని కుమార్ తన క్రియేటివిటీతో అద్భుతమైనటువంటి విజువల్స్లో ఓ వండర్లా ఈ మూవీని తీశాడు. 5 ఏళ్ల పాటు కష్టపడి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీసినటువంటి ఈ మూవీకి ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో అశ్విని కుమార్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, భక్త సమాజాలు ఈ సినిమాని చూడడానికి ఎగబడ్డారు. ఈ మూవీని ప్లే చేసిన థియేటర్లు ఆలయాలుగా మారిపోయాయి. పూజలు, భజనలు, హారతులతో థియేటర్లు ఆధ్యాత్మిక శోభలుగా మారాయి. ఓన్లీ 15 కోట్లతో తీసినటువంటి ఈ మూవీ దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇంకా దూసుకుపోతూనే ఉంది. త్వరలోనే 300 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాని నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ దీన్ని మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో నిర్మించినట్లు అనౌన్స్ చేసింది. ఇందులో మొత్తం 7 సినిమాలు రానున్నాయి. ఈ టైంలోనే ఫస్ట్ సినిమా మహావతార్ నరసింహ ఆడియన్స్ల ముందుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది. దీని తర్వాత 2 ఏళ్లకోసారి ఓ సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీని ప్రకారం 2025లో మహావతార్ నరసింహ, 2027లో మహావతార్ పరశురామ్, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాదీప్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 సినిమాలు రానున్నాయి. ఇవన్నీ అశ్విని కుమార్ డైరెక్షన్లో హోంబాలే ఫిల్మ్స్ క్లిమ్స్ ప్రొడక్షన్ నిర్మాణంలో రాబోతున్నాయి. మహావతార్ నరసింహకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో డైరెక్టర్ అశ్విని కుమార్ ఇప్పుడు మహావతార్ పరశురామ మీద ఫోకస్ పెట్టారు. పురాణాల్లో భయంకర వీరుడిగా, పరాక్రమశాలిగా నిలిచిన పరశురాముడి గాథని యానిమేషన్ రూపంలో చూపించబోతుండడంతో అప్పుడే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నవంబర్ నుంచి అసలు వర్క్ మొదలు కానుందట. దీన్ని బట్టి ముందే చెప్పినట్లుగా 2027లో ఈ సినిమాని ఖచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మ్యూజిక్, టెక్నికల్ వర్క్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ ప్లాన్తో రంగంలోకి దిగబోతున్నారట. మహావతార్ నరసింహతో ఆడియన్స్ గ్లోబల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చినటువంటి అశ్విని కుమార్ మహావతార్ పరశురామతో మరో అద్భుతమైనటువంటి విజువల్ వండర్ని అందించేలా ప్లాన్ చేస్తున్నాడట. దానికి వచ్చే నవంబర్ నుండే అసలు పనులు స్టార్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా యానిమేషన్ సినిమాలు అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమాని నమ్మి అండ్ అది కూడా దాదాపు ఇన్ని సినిమాలు ఒక యూనివర్స్లో భాగంగా ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క డేట్ తోటి ముందుగానే అనౌన్స్ చేశారు, ఇయర్స్తో సహా. అలా అనౌన్స్ చేశారంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మహావతార్ నరసింహ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ కూడా వార్ 2, కూలీ లాంటి సినిమాలు ఉన్నా కూడా అదే రేస్లో కలెక్షన్స్ రేంజ్లో లాబడుతుంది. నార్త్లో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. సో ఓవరాల్గా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక 2027లో రిలీజ్ అవనున్నటువంటి పరశురామ మీద ఎక్కువగా వర్క్ చేసి ఇప్పుడు దీనికంటే ఎక్కువ విజువల్ వండర్ని క్రియేట్ చేయాలా మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. సో మొత్తంగా ఈ సినిమాటిక్ యూనివర్స్లో కంప్లీట్గా 2037 వరకు కూడా సినిమాలు లైనప్ వస్తూనే ఉంటాయి. కంప్లీట్గా వచ్చేటువంటి ప్రతి సినిమాకు ఒకదాన్ని మించి మరొకటి మించేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక సక్సెస్ వస్తే దాన్ని కంపల్సరీ దాన్ని ఇంకా రెట్టింపు చేసే పనిలో హోంబాలే ఫిల్మ్స్ ఎప్పటి నుంచో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కంప్లీట్గా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ సినిమాటిక్ యూనివర్స్ని ఇంకా ఒక మంచి ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేయించడానికి మొత్తంగా ప్లాన్ చేస్తున్నట్లే తెలిసింది. సో మహావతార్ నరసింహ సినిమా చూసారా? చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.